హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కొంచెం కొత్తగా టేస్టీగా గోరుచిక్కుడు టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ముందుగానే నేను గోరుచిక్కుడు ఒలిచి మంచిగా అదిని కొంచెం శుభ్రంగా కడిగి ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొంచెం శనగపప్పు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది వేగిన తర్వాత అందులోకి ఒక 4 టమాటాలు పెద్ద సైజువి కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. వేసిన తర్వాత మూత పెట్టి మంచిగా మగ్గించుకోవాలి. అది మగ్గిన తర్వాత అందులోకి తగినంత కారం, తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత మంచిగా ఒకసారి కలుపుకోవాలి. కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే మనం టమాటాలు గోరుచిక్కుడు కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ పడుతుంది. ఇక్కడైతే ఉడికించిన గోరుచిక్కుడును వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. గోరుచిక్కుడు ఇంకొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టమాటాలు కూడా కొంచెం మంచిగా ఉడికితే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడైతే వాటర్ ఏమీ వేయటం లేదు, అందులోనే వాటర్ అయితే ఊరుతాయండి. ఇక్కడైతే కొద్దిగా జీలకర్ర పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇందులోని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కర్రీ మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు చూడండి, కర్రీ అయితే మగ్గిపోయింది. మగ్గిన తర్వాత అందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.